మరొక పని కాదు, కానీ నా మాటని విని దాని ప్రకారం జీవించినప్పుడే నేను సంతోషిస్తానని అక్కడ చెప్పడం జరిగింది. ఇది చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? ఇదిగో మాట విన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. మాట విని దాని ప్రకారంగా బ్రతుకున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. దేవుడిని అడిగితే చెప్పేది, అడగకపోతే గొడవ లేదు. మన పని మనం చేసేసుకోవచ్చు, భయం లేకుండా ఎలా పడితే అలా ఉండొచ్చు. అడిగితే చెప్పే సమాధానం మేము ఇప్పుడు సంతోషిస్తాం. డైరెక్ట్ గా ఏ మొహమాటం లేకుండా చెప్పే పద్ధతి ఏంటంటే, నా మాట వినాలి, నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారంగా జీవించినప్పుడే నేను సంతోషిస్తాను. ఇలా అడిగినప్పుడు మన పనులు మనం చేసుకుంటాం, ఇష్టానుసారంగా జీవిస్తాం, దేవుడికి భయపడం, దేవుడు చూస్తున్నామన్న భయం ఉండదు, ఆలోచన ఉండదు, ఏది ఉండదు. కాదు ఎప్పుడైతే మనం దేవుని అడుగుతామో, ఏంటి నీ సంతోషం దేంట్లో ప్రభా, మా జీవితాల్లో మాకు ఎంతో సంతోషాన్ని నింపుతున్నారు, నీకు ఎప్పుడు సంతోషం అని అడిగినప్పుడు చెప్పేటువంటి సమాధానం ఇది. ఇంకో విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? యాహాము సువార్త, యాహాము రాసిన మొదటి పత్రిక 1:4 వచ్చింది. యోహాను రాసిన 2వ పత్రిక 1:4 వచ్చింది. చూడండి, ఇక్కడ చెప్పాడు, ఎప్పుడు సంతోషిస్తావా నువ్వు అని అంటే, సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు బహుగా సంతోషిస్తాడు. సత్యం అంటే నీ వాక్యమే సత్యము, వాక్యము సత్యం అంటారు. వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆయన బహుగా సంతోషిస్తాడట. కొంచెం కాదు, బహుగా. చూసారా ఎంత చక్కగా రాయబడ్డదు. అంటే ఆయనకి కూడా ఏముంది? సంతోషం ఉంది, ఆయనకు కూడా బాధ ఉంది. మనకు లేదు, 1-2-3 విషయాల్లో తప్ప దేవునికి మనకి కొంచెం అన్ని విషయాల్లో సమానంగానే ఉంటుంది. దేవుడు ఆనందపడతాడు మన విషయంలో, దేవుడు సంతోషిస్తాడు, దేవుడు బాధపడతాడు, దేవుడు కోపపడతాడు. మనకులాగే అన్ని సేమే, 2-3 విషయాల్లో తప్ప. ఎప్పుడు సంతోషిస్తున్నాడని చెప్పాడు ఇక్కడ? సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు సంతోషిస్తాడండి. మరి ఎప్పుడైనా అడిగా మనం, ఎప్పుడు నువ్వు సంతోషిస్తావు ప్రభువా? యేసుక్రీస్తుని గురించి తండ్రి సంతోషిస్తున్నాడట. ఎందుకని? అందరికీ నువ్వు ప్రార్థన పెట్టావు, నన్ను సంతోషపడే కార్యక్రమాలు భూమి మీద నువ్వు చేస్తావని కుమారుడి విషయంలో తండ్రి సంతోషిస్తున్నాడట. మరి కుమారుడు మనం సృష్టించాడు, మరి కుమారుడు కూడా మనం బట్టి ఏం చేయాలి? ఏం చేయాలి? మాట్లాడుతుంది ఫాస్టింగ్ ఉన్నాడే. కుమారుడు కూడా ఏం చేయాలి? సంతోషించాలి. సంతోషించాలంటే సంతోషించే విధంగా భూమి మీద మనము బ్రతకాలి. ఆ బ్రతికే విధానం ఏమంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడే అది జరుగుతుంది. ఆయన ఆజ్ఞను అనుసరించినంత వరకు కూడా మనం ఆయన సంతోష పెట్టలేము. మరి ఏం పెడతాం? ఏదో చేస్తాం, బాధపడతాం. ఇంకా చూద్దాం, ఇంకెప్పుడు ఆయన సంతోషం ఉంటాడంటే 3వ యోహాను పత్రిక 1:4 ఒకటే పత్రిక ఉంటుంది. సంఘము ఎదుట సాక్షి ఇచ్చిరి, చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషము. అబ్బా చక్కగా చెప్పాడు కదా. నా పిల్లలు నేను చూస్తున్నప్పుడు, నేను వారి గురించి వింటున్నప్పుడు, వారు సత్యంలో ఉన్నారు, వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు, అలా బ్రతుకుతున్నారని విన్నప్పుడు నాకు చాలా సంతోషం అంటున్నాడు. ఇది ఎలా ఉందండి? బాగుందండి, చాలా బాగుంది. అంటే ఇక్కడ ఒకటే మనం చేయవలసిన పని ఉంది. ఏంటా పని? మనం ఆయన సంతోష పెట్టాలి అని అంటే ఆయన ఆజ్ఞను ఏం చేయాలి? గైకొనాలి, దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. ఇదే చేయాలి.
ఇది చేసినప్పుడు ఎక్కువ సంతోషం ఉంటాయి. పలానా కార్యక్రమం చేయండి, పలానా పని చేయండి అని చెప్పలే. నా మాట విని దాని ప్రకారంగా బ్రతకండి చేయండి. ఇది కష్టమా సులభమా చెప్పండి? చేస్తే సులభం, చెయ్యకపోతే కష్టం. ఇప్పుడు చేసే వారి సంఖ్య ఎక్కువ, చేయని వారి సంఖ్య తక్కువ. నేను అనుకుంటాను పరలోకం కంటే నరకమే పెద్దగా ఉంటుంది అనుకుంటాను. ఎందుకని? పరలోకం ఎవరు ప్రవేశిస్తారు? ఎందుకని? ఎందుకో చెప్పనా? ఎవరు అనుసరించి నడుచుకోవట్లేదు కదా. అనుసరించి నడుచుకుంటే పరలోకం ఉంటుంది. నేను అదే ఆలోచిస్తాను. పరలోకం కంటే నరకం చాలా విశాలంగా ఉంటుంది. పరలోకంలో వెళ్ళే దానికంటే నరకంకి వెళ్ళే జనసౌఖ్యం ఎక్కువ ఉంటుంది. అది ఇరుగ్గా ఉంటుంది, పట్టణ జనం. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఎక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు? నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటారు. దేవుడిని ఆరాధించే విషయంలో కానీ, ఆయన కనపరిచే విషయంలో కానీ, ఆయన మాట వినే విషయంలో కానీ. మనం మాట్లాడేది మనుషులతో కాదు, మనం మాట వినేది మనుషుల మాట కాదు, మరి ఎవరి మాట? దేవుని మాట. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మోషే మాట వినకపోవడం వల్ల వాడు ఓడిపోయాడు. ఎందుకంటే కానానికి ఓడిపోయాడు. 6 లక్షల మంది ప్రయాణం పెట్టారు, ఇద్దరు వెళ్ళారు. 8 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇద్దరు వెళ్తారు. ఇన్ని సంఘాలు, ఇంతమంది విశ్వాసులు ప్రయాణం కడుతున్నారు, పెట్టారు. ఎక్కడ కట్టడానికి? మరి అర్థం కలుగుతుంది తెలియదు, మన చేతిలో లేదు. అది మనం దేవుని పట్ల నడుచుకునే వాటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దేవుని బడులు అర్పించడం కంటే దేవుని మాట మిగతా శ్రేష్టం. ఒక మాట మీకు తెలుస్తాను. మార్కు సువార్త 7:8-9 సమయం అయిపోతుంది. మార్కు సువార్త 7:8-9. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరిక ఆచారాలను గైకొంటున్నారు, మరియు ఆయన మీ పారంపర్య ఆచారాలను గైకొంటకు దేవుని ఆజ్ఞను వృత్తిగా నిరాకరించారు. మనుషు పెట్టే కార్యక్రమాలు చేస్తూ, మనుషుల ఆజ్ఞకు లోబడుతూ దేవుని విడిచిపెట్టేశారట, దేవుని మాటని విడిచిపెట్టేశారట. అంటే సమాజంలో ఉన్నటువంటి విషయాల కంటే దేవుని మాట అంత తేలిక, అంత బలహీనం అయిపోయిందా దేవుని మాట? చాలా మంది ఇక్కడ మనం కూర్చుంటాం, కానీ పేరుకే కూర్చుంటాం, ఆలోచనలు అవుట్ ఆఫ్ కవరేజ్ చేయడం. దేవుడు ఈ ఆరాధన అంగీకరించారు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఇక ఎక్కడికి రావాలంటారు? ఇక్కడికి రావాలంటే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించారు. ఆయన సన్నిధికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని బైబిల్తోనూ వణుకుతోనూ ఇక్కడికి రావాలంట. మన తావేలు ఉండేది కదా, తెలుసు. తావేలు దేవుడి సన్నిధికి వచ్చిన తావేలో వస్తామంటారు. అయిపోవాలి కనబడుతుంది మనిషి ఎక్కడ ఉంటుంది, ఏది అక్కడ ఉంటుంది. కాబట్టి దేవుని ఆరాధించడం అంటే మాట లేదు. తర్వాత ఇంకొక మాట కొడుతుంటారు. ఇంకొక మాట ఎహెస్కేల్ గ్రంథం 18:3. ఎహెస్కేల్ గ్రంథము 18:3. దుష్టులు మరణము నొందుట చేత
ఆ వాళ్ళు వారి అతిక్రమాన్ని బట్టి చచ్చిపోతే నాకు ఏమైనా సంతోషం అనుకుంటున్నారా? కాదు. ఆ, వారు తమ ప్రవర్తన మా దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. వాళ్ళ అజ్ఞానంలో చచ్చిపోయి నా మాట వినకుండా ఏదో శిక్షకి గురైపోయి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. వారు మారు పొంది బ్రతుకుటే నాకు ఇదండి దేవుడు సంతోషించే విషయాలు. దేవుడు ఎక్కడ సంతోషిస్తాడు? రాసుకున్నాడు. ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నప్పుడు సంతోషిస్తాడు. వాక్య ప్రకారంగా జీవించినప్పుడు సంతోషిస్తాడు. తర్వాత ప్రవర్తనను దిద్దుకొని బ్రతికినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఇది ఆయన సంతోషపెట్టే కార్యక్రమాలు. చివరిగా ఒక మాట చదివి నేను తిరిగి అవకాశం లేదు. యోగాసువార్త 15:6. మీరు నాతో కూడా సంతోషించండి. వాళ్ళతో చెప్పారు కదా 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎప్పుడు 100 గొర్రెల్లో 99 గొర్రెల కంటే తప్పిపోయిన ఒక గొర్రె ఎప్పుడైతే దొరుకుతుందో అది దొరికినప్పుడు ఆయన సంతోషపడతాడు. ఇలా దేవుని సంతోషపరిచేటువంటి చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, చాలా ఉన్నాయి. కొన్నే మనం చూసుకున్నాం. ఇదండి దేవాలను ఎప్పుడు సంతోషిస్తామని అడిగితే మనం ఒకవేళ మనలో విశ్వాసం ఉండి భయభక్తులు కలిగి దేవుని అడుగుతే దేవుడు మనకి చెప్పేటువంటి సమాధానం ఏంటంటే నేను ఈ విషయాల్లో సంతోషిస్తాను అని చెప్తున్నాను. కాబట్టి మనందరం దేవుని సంతోషపెట్టే విషయాల్లో ఆ కార్యక్రమాల్లో ఉంటూ దేవుని కనపరుస్తూ దేవుని ఆరాధించడానికి భయంతో భక్తితో శ్రద్ధలతో రావాలని దేవుని మాట గుర్తుపడాలని చెబుతూ ఈ మాకు మనందరి వేదికల్లో ఒక నెంబర్ చేయడం కాదు.